మూడు జిల్లాల్లో జగన్, పశ్చిమలో బాబు జోరందుకున్న నేతల ఎన్నికల ప్రచారం. ఇవాళ టీడీపీ మేనిఫెస్టో విడుదల, అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా ప్లాన్. కర్ణాటకలో ఓలా క్యాబ్లపై 6 నెలల నిషేధం, నిబంధనలు అతిక్రమించిందని అధికారుల నిర్ణయం. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాక్, నిధుల కోసం చైనా వైపు చూపు. ఇవాల్టి నుంచే ఐపీఎల్, మొదటి రోజు బెంగళూరుతో చెన్నై జీ. వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రంలో అరాచక పాలన వస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సొంత బాబాయి మరణాన్ని కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అతనికి అధికారం దక్కితే రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తారని ప్రశ్నించారు బాబు. రేపు ఈయన గెలిస్తే లోటస్ బాండే నిన్న కూడా చూశారు తమ్ముళ్ళు. అభ్యర్థుల ఎంపిక ఎక్కడ చేశాడు? ఎక్కడి నుంచి చేశాడు? లోటస్ బాండ్ అవునా కాదా? హైదరాబాద్ నుంచి అవునా కాదా? నిన్న కూడా ఎక్కడున్నాడు? లోటస్ బాండ్ లో. నేను ఎక్కడున్నా? అమరావతిలో. అవునా కాదా? మన గడ్డ మీద మనం ఉన్నాం. నువ్వు చుట్టపు మర్యాదగా వచ్చి మమ్మల్ని మోసం చేస్తారా? ఇదేనా నీకు గడ్డ పైన ఉండే ప్రేమ? తమాషానా ఇది? వచ్చి అభివృద్ధికి అడ్డం పడతారు, అవినీతిని తిడతారు. ఇది ఒక నేరస్తుడు చేసే నేర ప్రవృత్తి తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ముగ్గురు కలిశారు, మన మీద దాడి, రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వేరే వాళ్ళతో పెట్టుకోండి కానీ నాతో పెట్టుకుంటే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈడీ, సీబీఐ దాడులతో టీడీపీ నాయకులను బెదిరించాలని చూస్తున్నారన్నారు. అటువంటి మోదీకి జగన్ వంత పాడుతున్నారని విమర్శించారు బాబు. ఎన్ఐఏ టెర్రరిస్టులు ఎంక్వైరీ చేసే ఎంక్వైరీ ఈ కోడికత్తికైపిచ్చారు, మన హక్కులు కాదని కేంద్రం. ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉన్నాడు, అవినీతి పరులకి కాపలాదారుడు, ఈగ వాల్నేయుడు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాడు? ఆ రోజు తిరుపతి మీటింగ్ లో చెప్పాడు, వీళ్ళంతా అవినీతి పరులు, రాబోయే సంవత్సరంలో కేసులన్నీ కూడా విచారణ చేసి నేను జైలుకు పంపిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా రక్షణ కవచంగా తయారైపోయాడు ప్రధానమంత్రి. ఏమనాలి ఈ ప్రధానమంత్రి? నాకైతే అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్పై పెత్తనం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కేసులు వేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఇంకో పక్కన కేసీఆర్ ఏంటి అహం? ఎందుకు ఇంత గర్వం? మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళు హైదరాబాద్ లో ఉన్నాం, శ్రమ చేశాం, కష్టపడ్డాం, సంపద సృష్టించాం. మనకు ఆస్తుల్లో పంపకం ఇవ్వకుండా ఆ రోజు కూడా రెచ్చగొట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళ ఇండ్లు కూడా మీకే వస్తాయని ఆ రోజు అందరిని రెచ్చగొట్టి మన మీద ఓట్లు వేయించుకున్నాడు. నేను చాలా హుందాగా ప్రవర్తించాను, ఎప్పటికైనా మారతారనుకున్నాను. మారే పరిస్థితిలో ఇతను ఎవరిని పెట్టడం లేదు. ఈరోజు ఆ రోజు మీరు చూడండి, మన బిర్యానీని పేడ బిర్యానీ అంటాడు, ఉలవచారు మా పశువులు తింటాయంటాడు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అంటాడు. ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఉద్దేశం, నేనైతే ఆయన మాటను, ఎందుకంటే మీకు అందరూ తెలుసు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఎక్కడి నుంచో ఊడిపడలా. కాబట్టి ఇప్పుడు మన మీద కక్ష కట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు, ఈ రాష్ట్రానికి వాటా రాకూడదు, మనమందరం కూడా దిక్కులేని వాళ్ళంగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. అని తెలుసు. నేను అనుకుంటే 2029కి తెలంగాణనే కాదు దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మనమే ఉంటాం, అన్ని చేద్దాం. అది ఆయన కోపం. మనం ఓటేస్తే ఎవరో గెలవడం కాదని, మనం ఓటేస్తే మనమే గెలవాలన్నారు చంద్రబాబు. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలో ప్రజలే తెలుసుకోవాలన్నారు ఏపీ సీఎం. ఓట్ అనేది
నువ్వు వేస్తే ఇంకొకటి గెలవడం కాదు, ఎవరికి ఓటేస్తే నువ్వు గెలుస్తావో వాడికి నీ ఓటేయమని చెప్తాడు. నేను అడుగుతున్నా, మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే గెలుపు మీది, అవునా కాదా? సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ మరణ వాంగ్మూలాన్ని మీరే రాసుకున్నట్టు అవుతుంది. రాసుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు అతని పార్ట్నర్ పవన్ కళ్యాణ్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు జగన్. తనను ఇబ్బందుల పాలు చేస్తున్న సిబిఐ మాజీ అధికారికి చంద్రబాబు మొదట భీమిలి టికెట్ ఇవ్వాలని అనుకున్నారని తెలిపారు. అయితే వ్యతిరేకత రావడంతో తన పార్ట్నర్ పవన్ కు చెప్పి ఎంపీ టికెట్ ఇప్పించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తారు, డైలాగులు కొట్టిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆదేశిస్తే ఆయన అలా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్కు సినిమా నిర్మాత చంద్రబాబు గారే, డబ్బులు చంద్రబాబు గారే, డైలాగులు ఆయనయే, అభ్యర్థి నిర్ణయము ఆయనే. బీఫాములు ఒక్కటే మాత్రమే ఆయన యాక్టర్తో పెట్టిస్తాడు, ఆ పార్ట్నర్తో పెట్టిస్తాడు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప మరో పార్టీ మిగలదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 16 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందన్నారు ఆయన. ఎందుకు టీఆర్ఎస్ కోటేయాలి పార్లమెంట్ లో అంటే ఒక్క వాక్యంలో చెప్పొచ్చు. కాంగ్రెస్ కు ఓటేస్తే రాహుల్ గాంధీకి లాభం, బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్ కు ఓటేస్తే తెలంగాణ గడ్డకు లాభం అనే మాట గట్టిగా గ్రామ గ్రామాన చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ కు పార్లమెంట్ సభ్యులు రేపటి రోజున ఢిల్లీలో ఉంటే మీకు తెలుసు, గతంలో మీ పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఇద్దరు ఎంపీలతో, ఇప్పుడే గౌరవనీయులు భీష్మకిష్టయ్య గారు చెప్పినట్టు ఇద్దరే ఎంపీలతో తెలంగాణ తెచ్చిన నాయకుడు మునగాడు మన నాయకుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుడి చేతిలో 16 మంది పార్లమెంట్ సభ్యులుంటే రేపు ఢిల్లీ మెడలు వంచి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వేల కోట్లలో తీసుకుని వచ్చే అవకాశం ఉంటుందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏపీలో తెలంగాణ టార్గెట్ గా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఆందోళనను కొట్టారని పవన్ అంటే కేసీఆర్ ఇక్కడ పెత్తనం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేసీఆర్ ఏంటి అహం? ఎందుకు ఇంత గర్వం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళు హైదరాబాద్ లో ఉన్నాం, శ్రమ చేశాం, కష్టపడ్డాం, సంపద సృష్టించాం. మనకు ఆస్తుల్లో పంపకం ఇవ్వకుండా ఆ రోజు కూడా రెచ్చగొట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వీళ్ళ ఇండ్లు కూడా మీకే వస్తాయని ఆ రోజు అందరిని రెచ్చగొట్టి మన మీద ఓట్లు వేయించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మన మీద ఖర్చు కట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు, ఈ రాష్ట్రానికి వాటా రాకూడదు, మనమందరం కూడా దిక్కులేని వాళ్ళంగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడు అని తెలుసు. నేను అనుకుంటే 2029కి తెలంగాణనే కాదు దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మనమే ఉంటాం. ఎందుకంటే మనం కొట్టుకుంటా ఉంటే మనం ఇక్కడ కొట్టుకుంటున్నాం విభిన్నమైన సామాజిక వర్గాలు, విభిన్నమైన మతాలని. కానీ మనం తెలంగాణకి వెళ్తే మనందరం ఆంధ్ర వాళ్ళ కింద వాళ్ళు కొడతా ఉన్నారు. మరి దీన్ని ఎలా మాట్లాడతాం? వాళ్ళకేమో మన ఆంధ్ర వాళ్ళం, మనందరం కలిపి ఇక్కడ దళితులు అవ్వండి, ఏ కులాలైనా అవ్వండి, క్షత్రియ అవ్వండి, వైశ్యులు అవ్వండి, బ్రాహ్మణులు అవ్వండి, వాళ్ళందరికీ మనం ఆంధ్రులు. ఎక్కడో చోటు విసిగిపోయాను నేను కూడా. తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మీ భావాలను తప్పుగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో సహృద్భావ వాతావరణంలో జీవిస్తున్నారని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కేసీఆర్ పై
కాంగ్రెస్ సీనియర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో ఎంపీపీగా గెలవలేని అభ్యర్థి నల్గొండలో ఎంపీగా నిలిపారని ఎద్దేవా చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. మల్కాజ్గిరిలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మంత్రి మల్లారెడ్డి, కేసీఆర్ పార్టీలు చేసుకుంటున్నారని మండిపడ్డారు రేవంత్. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నల్లగొండ ప్రజలని అవమానించే విధంగా ఉంది. మునుగోడులో ఎంపీపీగా ఓడిపోయిన వ్యక్తి మునుగోడులో చెల్లని రూపాయి నల్గొండ పార్లమెంట్లో చెల్లుతుందా అని ఒకసారి ఆలోచన చేయండి. పార్లమెంటు స్థానాలని ఎటువంటి వాళ్ళకి ఇచ్చిండ్రు? ల్యాండ్ గ్రాబర్లు, భూ కబ్జాకోరులు. ఈ చెల్లని రూపాయలు నల్గొండ పార్లమెంటుకి ఎంపిక చేసి మన నల్గొండ పార్లమెంటు ప్రజల్ని అవమానపరచడమే. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిండ్రో ఒక్కసారి చూసి ఇది తెలంగాణ ప్రజలని అవమానించడం చెప్పి మనం చేస్తున్నా. శాశ్వత పరిష్కారం చూపిస్తాం. కంటోన్మెంట్ అదే ఇతర ప్రాంతాలలో వారానికి ఒక రోజు నీళ్లు వస్తున్నాయి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీ నగర్ రూరల్ ఏరియాలో ప్రాథమిక మౌలిక వసతులు కూడా లేవు, రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, దోమల సమస్య విపరీతము. మేడ్చల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు అసలు పరిష్కారమే లేకుండా అక్కడ ఉండే ప్రజలు అంటు రోగాలతో చస్తుంటే చంద్రశేఖరరావు గారు, మంత్రి మల్లన్న గారు డ్యాన్సులు చేస్తున్నారు, దావతులు చేసుకుంటారు. సో ఈ సమస్యలకు అన్నిటికి కూడా ఒక పరిష్కారం రావాలంటే రాష్ట్రంలో ప్రతిపక్ష గొంతు ఉండాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీలో గెలిచిన శాసనసభ్యులు అందరిని కూడా అదిరిచ్చో బెదిరిచ్చో తన పార్టీలో కలిపేసుకొని ప్రతిపక్షం అనేదే లేకుండా చేసి, తను చేసే తప్పిదాలను ప్రశ్నించకుండా చేసి ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యాన్ని రాచరికం వైపు నడిపిస్తున్నాడు. నల్గొండ ఎంపీ అభ్యర్థి ఎవరు? వేమిరెడ్డి నరసింహారెడ్డి. ఇక్కడ ఉండోళ్ళు ఎప్పుడైనా విన్నారా పేరు? లేదు. మల్కాజ్గిరి అభ్యర్థి పేరు ఏంటి? రాజశేఖర్ రెడ్డి. ఎవరైనా విన్నారా? వినలేదు. మహబూబ్ నగర్ అభ్యర్థి పేరు శ్రీనివాస్ రెడ్డి. ఎప్పుడైనా విన్నారా? లేదు. అదేవిధంగా చేవెళ్ళ రంజిత్ రెడ్డి విన్నారా? వినలేదు. సికింద్రాబాద్ అంతే. సికింద్రాబాద్ అంటే కనీసం తలసాని శ్రీనివాసరావు కొడుకు. నల్గొండ, చేవెళ్ళ, ఖమ్మం పెద్ద వ్యాపారవేత్త టీడీపీలో నామ నాగేశ్వరరావు. డబ్బులు నేను ఇచ్చిన టికెట్. సిగ్గుచరం ఉండాలి. మేము డబ్బులతో రాజకీయం చేస్తున్నాం అని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ గారు, మేము కాదు, అవినీతి సొమ్ము కాళేశ్వరంలో సంపాదించిన సొమ్ముతోటి నువ్వు మన ఎన్నికల్లో గెలిచినావు. డబ్బు రాజకీయం మేము చేస్తున్నాం. మేము ఎటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చినాం. ఇక 16 సీట్లు అంటే ఒక పాట పాడుతున్నాడు. 16 సీట్లు వస్తే వచ్చిన భువనగిరి ఓడిపోయినా, మేము భువనగిరి గెలవకపోయినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని నేను చెప్తున్నా. నేను రాజకీయంలో ఇప్పటి వరకు ఒకటే మాట మాట్లాడే కానీ రెండోసారి మాట్లాడలే. శ్రీ విద్యానికేతన్ కు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల కోసం తిరుపతిలో ధర్నాకు దిగారు మోహన్ బాబు. అయితే ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా రచ్చ చేస్తున్నారని ఏపీ సర్కార్ ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు అడిగినా లేఖలు రాసినా స్పందన లేదని కౌంటర్ ఇచ్చారు మంచు విష్ణు. పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు ఫీ రీయింబర్స్మెంట్ అటు మళ్ళించావు. ఎలక్షన్ల పేరు 4.5 సంవత్సరాలు ఆడపడుచుల మీద ప్రేమ లేదు. ఇప్పుడు వచ్చిందా? వ్యవసాయదారుల మీద ఇప్పుడు వచ్చిందా? ఎంతమంది కడుపులు కొట్టావు చంద్రబాబు? ఎందుకు ఈ పదవి కోసం? పదవి శాశ్వతం కాదు, మనిషే శాశ్వతం కాదు. పుట్టినవాడు చావక తప్పదు. అది టైం. మరణం ఆసన్నమైన ఏదీ ఆపదు. నువ్వు చనిపోవాలని కోరుకోను. నువ్వు 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ ఇది తప్పుడు వాగ్దానాలు చేయొద్దంటున్నా, ప్రజలను మోసం చేయొద్దంటున్నా. సరే చేస్తే చేశావు, నీకు నమ్మి ఓటు ఎవరేస్తారో తెలియదు కానీ వేస్తే చేశారు. కానీ ఫీ రీయింబర్స్మెంట్ పిల్లలకు వాగ్దానం చేసినటువంటిది ఇచ్చేసే. అంటే క్షుద్ర రాజకీయం నేను ఎప్పుడు చూడలేదండి. ఎందుకంటే సొసైటీలో మోహన్ బాబు గారికి, వారి కుటుంబానికి ఒక పేరుంది, సెలబ్రిటీ స్టేటస్ ఉంది. అలా ఉన్నాయని కూడా ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా, నిజానిజాలే తెలుసుకోకుండా, మరి వారి కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ మరి ఆయనకి ఏం చెప్పారో తెలియకుండా ఆయన ఇవాళ పిల్లల్ని కూడా, అంటే స్టూడెంట్స్ని కూడా రోడ్డు మీదకి ఈడ్చి ఏదో ఆయన కాలేజీలన్నీ కూడా మూతబడిపోతున్నాయి, ప్రభుత్వమే ఇట్లా బాకీలు పెట్టడం వలన అన్నట్టు బిహేవ్ చేయటం అనేది
టోటల్లీ అభ్యంతరకరం అన్నమాట, అసభ్యకరంగా కూడా ఉందని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ కూడా చెప్తాను, ఆయన 4 కాలేజీలు ఏవైతే ఫీజు రీఎంబర్స్మెంట్ అవైల్ చేసుకుంటున్న కాలేజీలు అనమాట, ఫార్మసీ కాలేజ్ కానీ, ఇటు డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మేనేజ్మెంట్ కాలేజ్ కానీ నెంబర్స్ నేను చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. 2017-18 ఈబీసీ ఎకనామికల్ పూర్గా ఉన్న వాళ్ళది కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 16 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఏదో ఒక మొక్క చెప్తావు, లేట్ చేయాలని ఎన్నెన్నో మార్గాలు వెతుకుతావు. అది నీకు క్షేమం కాదు. ప్రకృతి చూస్తూ ఉంది. ఎంతో కాలం కాదిది ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. రాత్రి పగలు, రాత్రి పగలు, పగలు రాత్రి, అమావాస్య పౌర్ణమి వస్తూ ఉంటాయి. ఎప్పుడూ పౌర్ణమి అనుకోవద్దు. 14-15 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 95 కోట్లు ప్రభుత్వం దగ్గర నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ శాంక్షన్ ఆ 4 కాలేజీలకు వస్తే 88.57 కోట్లు రిలీజ్ అయిపోయి కరెంట్ ఇయర్ది కూడా కలుపుకుని కేవలం 6.43 కోట్లు బాకీలు ఉంటే ఎక్కడి నుంచో 19 కోట్లు బాకీ ఉంది. యాసిఫ్ ఆ డబ్బులు రాకపోతే మొత్తం విద్యా సంస్థలే మూతబడిపోతాయి, టీచర్లకు జీతాలు ఇవ్వలేను, పిల్లల్ని చదివించలేను అన్నట్టు ధర్నాలు చేయటం అంటే కనుక చాలా విడ్డూరంగా అనిపిస్తాం. ఎందుకు బాకీ ఉందో ముందు అడగండి. ఇవ్వాలి అంటున్నారు కదా, సరే 1 కోటి రూపాయలైనా ఇవ్వాలిగా, ఎందుకు బాకీ ఉందో అడగండి, దానికి జవాబు ఇవ్వమనండి. వాళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు. ఎందుకు ఆ 6 కోట్లు, సరే వాళ్ళు 6 కోట్లు అంటున్నారు కదా, ఎందుకు ఆ 6 కోట్లు పెండింగ్ ఉందో దానికి ఆన్సర్ ఇవ్వమనంటే మిగతా వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. రావత్ గారికి ఎన్నిసార్లు లెటర్ పెట్టాము చీఫ్ మినిస్టర్కి, రావత్ గారికి అందరికీ ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టాం. ఎలక్షన్ అనౌన్స్ చేయకముందు ప్రెస్ మీట్ పెట్టాం, దాని తర్వాత కూడా ఏం రియాక్షన్ లేదు. న్యూస్ లో మరో షార్ట్ బ్రేక్.